హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. నవ్వులు పంచే నటులు చాలా మందే ఉన్నా ఆ నవ్వుకి సైతం గిలిగింతలు పెట్టగల సమర్థుడు బ్రహ్మానందం. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఒక్కటి చాలు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవడానికి. ఒక్క పంచ్ చాలు సీన్ పండడానికి. టీచర్ జీవితం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయనలో నటుడే కాదు, మంచి చిత్రకారుడు, సాహిత్యాభిమాని ఉన్నారు. నాస్తికత్వం, అస్తికత్వం అన్నింటితో జీవితాన్ని చూసే అలవాటున్న బ్రహ్మానందం ఆ కోణంలోనే తన ఆత్మకథను రాశాడు. నేను మీ బ్రహ్మానందం అంటూ ఈ సందర్భంగా బ్రహ్మానందం పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తరాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఉన్నప్పటి తరమే గొప్పదంటూ బ్రతుకుతున్న మనుషులు ఎక్కువ. అది కాదు కావాల్సింది. కాలం కొద్దీ మనం మారుతూ ఉండాలి. కొత్తదనాన్ని అంగీకరించాలి. నువ్వు ఆ పని చేయకపోయినా కాలం ఆగదు, మార్పు ఆగదు. ప్రపంచం అరచేతుల్లోకి వచ్చాక కూడా ఈ మార్పులు కాదు కూడదు అనుకోకూడదు. వాటితో పాటు మనం కూడా ప్రయాణం చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. నేను చాలా గొప్పవాణ్ణి, భయంకరమైన టాలెంట్ ఉంది కాబట్టే నేను ఇప్పటి వరకు ట్రెండింగ్లో ఉన్నానని అనుకోవడం అజ్ఞానం. వందల వేల మంది నటులు ఒక చోట కలుసున్నప్పుడు ఒకరిపై ఒకసారి ఫ్లాష్ లైట్ పడుతుంది. ఆ లైట్ పడిన కాసేపు నా అంతటి వాడు మరొకటి లేదనిపించేలా తలుక్ తలుక్మని మెరిసిపోతుంటాడు. అప్పుడు చాలా మంది నేను నిజంగా గొప్పవాణ్ణని భ్రమలో పడి బ్రతుకుతుంటారు. నాపై కూడా ఫోకస్ లైట్ పడింది. అయితే ఆ లైట్ నాపై వేసి అతను టీ తాగడానికి వెళ్ళాడేమో. కాసేపు ఎక్కువ సమయం ఉండిపోయింది అంతే తప్ప నాకు ముందు కానీ తర్వాత కానీ టాలెంట్ లేని వాళ్ళు లేరని అర్థం కాదు. బ్రహ్మానందం అంటే ఎక్కువ బడ్జెట్ వ్యవహారం, ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ అనే అభిప్రాయాలతో కొత్త తరం ఉంది. నాకు ఇంత పేరు రావడానికి కారణమైన వారు డైరెక్టర్లు. ఈ జీవితం వాళ్ళకే ఉపయోగపడాలి కదా, అందుకే కొత్త తరం దర్శకులకు అందుబాటులో ఉంటూ సినిమాలు చేస్తున్నా. ఇది నేను నా జీవితం అని తెలియడంతో పాటు అందులో తాత్వికత కూడా సమర్పించాలనుకున్న ఆలోచనతో పెట్టిన పేరే అది. నేనెవరిని అని తెలుసుకోవడం గురించే కాదు కదా రమణ మహర్షి చెప్పింది. నాదైన జీవితం నుంచి వచ్చింది కూడా కావడంతో నా ఆత్మకథకి నేను మీ బ్రహ్మానందం అని పేరు పెట్టా అని చెప్పాడు. నేను సెల్ఫ్ ఎడిటింగ్ ఉన్న మనిషిని. నా గురించి నేను గొప్పగా ఆలోచించుకోవడం కంటే, నన్ను నేను పొగుడుకోవడం కంటే విమర్శించుకోవడమే ఎక్కువ. వచ్చి 10 సినిమాలు చేయగానే ఆత్మకథ మొదలు పెట్టామనుకోండి, ఇతనికి ఏం ఆత్మ ఉందని, దానికి ఏం కథ ఉందని అప్పుడే మొదలు పెట్టాడని అనుకుంటారు. నటుడిగా ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నప్పుడే నా ప్రయాణంలోని అనుభవాల్ని చెప్పడానికి ఆస్కారం లభిస్తుందని అన్నారు. ఇది రాయడం మొదలు పెట్టాకే 2 సంవత్సరాలు సమయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై రాయడం కాదు కదా, ఇంచుమించు 10 ఏళ్లు వెనక్కి రాయాల్సి వచ్చింది. నా ఆత్మకథ వైవిధ్యంగా ఉండాలనేది నా కోరిక. ఏదో ఒక సంచలన విజయాన్నో లేదంటే వివాదాన్నో సృష్టించి దాంతో పుస్తకాన్ని ఓ భావోద్వేగాన్ని పెట్టి డబ్బులు చేసుకోవాలనే ఆలోచన రాసింది కాదు. దేవుడి దయ వల్ల అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నాను. నా ఈ జీవితం నుంచి తర్వాత తరం ఏం తెలుసుకుంటుంది, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందనే కోణంలోనే ఆలోచించి రాశా. నేనే గొప్పవాణ్ణి అని కొంతమంది అనుకుంటారు. అదేమీ కాదు, అంతా దేవుడి దయ అని మరికొంతమంది అనుకుంటారు. మరి ఇందులో నా కోణం ఏది? నా కష్టం దానికి భగవంతుడి సాయం తోడైతేనే పరిపూర్ణమైన ప్రతిఫలం అని నమ్ముతాను. ఇలాంటి ఆలోచనలతో పాటు మరెన్నో విషయాలు ఇందులో ఉంటాయి. తాత్వికత, వేదాంతం అన్ని రకరకాల అభిప్రాయాలు వస్తుంటాయి. నా దృష్టిలో వేదాంతం అనేది నిజం అనేది వేరువేరు కాదు. అతను రాత్రి 1 గంట వరకు మాతోనే కూర్చున్నాడు. సరదాగా మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వద్దురా ఈ సమయంలో అన్నా వినలేదు. ప్రమాదం జరిగి పోయాడు అంటాం. ఇక్కడ అతను రాత్రి 1 గంట వరకు ఉండడం నిజం, సరదాగా మాట్లాడుకోవడం నిజం, ప్రమాదంలో చనిపోవడం నిజం. చివర్లో ఆ ఘటనకి వేదాంతం అద్ది అతని కర్మ అలా ఉంది, అది మృత్యువు అలా దగ్గరైంది, లేకపోతే ఇప్పటిదాకా మాతో ఉండడమేమిటి, వద్దన్న వినకుండా వెళ్ళడమేమిటి అంటూ ఉంటాం. మరిక్కడ వేదాంతం ఉందా, నిజముందా? రెండు కలిసే ఉంటాయి. వేదాంతం కలిసిన వాళ్ళు దాన్ని తీసుకుంటారు, నిజం తీసుకోవాల్సిన వాళ్ళు నిజాన్ని తీసుకుంటారు. నాస్తికుడిగా ఉండాలనుకున్నప్పుడు అలాగే ఉంటాడు. తాను అస్తికత్వాన్ని నమ్ముతాడనుకుంటే అలానే మాట్లాడతాడు. అందరూ మనుషులే అనే భావనే ఈ పుస్తకంలో ఉంటుంది. వాడెక్కువ ఇది తక్కువ అని కాకుండా నా జీవితంలో ఏది ఉంటే అది రాశా. అందుకే నా పుస్తకంలో అన్నీ ఉండవు, అంతా ఉంటుందని చెబుతున్నా. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన అంశాలేమిటి అని అడిగినప్పుడు ధనవంతుడు ఎవడో పేదవాడెవడో తెలియని వయసు ఒకటి ఉంటుంది. అదే బాల్యం. పక్కనోడికి ఉన్నాయి, నాకు లేవు. అతను మంచి డ్రెస్ చేసుకున్నాడు, నాకు లేదనే వ్యత్యాసాల గురించి పూర్తిగా స్పృహ లేదని దశ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం. దాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు అది అక్షరబద్ధమైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది అని చెప్పాడు. బ్రహ్మానందం ఫోటో బయోగ్రఫీ అని ఒక పుస్తకం వస్తుంది. సంజయ్ కిషోర్ రాస్తున్నారు. అందులో నేను వేసిన బొమ్మలు, చిత్రలేఖనం, అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుంది. నా సినిమా జీవితానికి సంబంధించిన విశ్లేషణని ఓ పుస్తకం రాస్తున్నారు శ్రీకాంత్ కుమార్. ఏ ఏ సినిమాల్లో ఎలా నటించనే విషయాలు అందులో ఉంటాయి. ఇక వివాదాలు అంటున్నారు కదా, పేర్లు ఉచ్చరించకుండా అది కూడా అందరికీ ఉపయోగపడేలా అందమైన రీతిలో ఓ పుస్తకం రాద్దామనే ఆలోచన ఉంది. అందులో చిన్నప్పుడు పడిన అవమానాలు మొదలుకొని నాపైన అభిమానం, పొగడ్తలు, తెగడ్తలు అన్నీ ఉంటాయని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం.